బాడీని ఎర్త్ సర్ఫేస్ నుంచి పైకి పంపటానికి ఎంత వెలాసిటీ కావాలి? ఎస్కేప్ అవటానికి ఎంత కావాలి? 11.2 కిలోమీటర్ పర్ సెకండ్. 11.2 కిలోమీటర్ పర్ సెకండ్ అంటే ఇంకా రిటర్న్ వస్తుందా రాదా? రాదు. ఓకేనా? ఇట్ ఎస్కేప్ ఫ్రమ్ ద ఎర్త్ సర్ఫేస్. ఓకే, ఫర్ సపోజ్ ఇది ఎర్త్ అనుకోండి. ఎర్త్ చుట్టూ శాటిలైట్లు అట్టానే ఉన్నాయా, రొటేట్ అవుతున్నాయా? మరి రొటేట్ అవుతున్నప్పుడు ఎర్త్ మీద ఎందుకు పడిపోవట్లేదు? అసలు ఎక్కడ ఫిట్ చేస్తున్నారు వాటిని? ఇన్ ద గ్రావిటేషనల్ ఫీల్డా, అవుట్ ఆఫ్ ద గ్రావిటేషనల్ ఫీల్డా? ద గ్రావిటేషనల్ ఫీల్డే శాటిలైట్లు, అవుట్ ఆఫ్ ద గ్రావిటేషనల్ ఫీల్డ్ కాదు. ఓకేనా? ఓకే, ఇప్పుడు మనం ఏం నేర్చుకుంటామంటే ఎర్త్ చుట్టూతా ఒక శాటిలైట్ రొటేట్ అవ్వాలి. ఎంత వెలాసిటీతో రొటేట్ అవ్వాలి, ఎంత హైట్ లో రొటేట్ అవ్వాలి, ఓకేనా అనేది గురించి నేర్చుకుంటున్నాం. ఆర్బిటాల్ వెలాసిటీ అంటే అర్థం. ఓకేనా? వేలలో ఉన్నాయి మన చుట్టూ శాటిలైట్స్ అట్లాంటివి. మన ఎర్త్ చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. ప్రతి కంట్రీ వాళ్ళు పంపిస్తారు కదా. ఓకేనా? ఒకదానికి ఒక ఢీకుంటాయా? ఢీకో, అన్ని ఒకే ఆర్బిట్ లో తిరుగుతుంటాయి. ఇది ఎర్త్ అనుకోండి, ఒకటి 200 కిలోమీటర్స్ హైట్ లో తిరుగుతుంది అనుకో, ఒకటి ఇంకా 200 హైట్ లో ఒకవేళ ఉన్నా దాని వెనక మాల ఉంటుంది ఇంకోటి, స్పీడ్ ఒకటి అన్నిటికీ. అప్పుడు ఎట్టు ఢీకుంటాయి? ఓకేనా? కొంచెం హైట్ లో కొంచెం హైట్లు కూడా డిఫరెన్స్ ఉండొచ్చు. అట్లా ఇంకెన్నేం పెట్టుకోవచ్చుగా. ఓకేనా? ఆర్బిటల్ వెలాసిటీ అంటే ద వెలాసిటీ విత్ విచ్ ఎ బాడీ షుడ్ బి ప్రొజెక్టెడ్ ఇన్ సచ్ ఎ వే ఇట్ విల్ బి రివాల్వ్ అరౌండ్ ద ఎర్త్ ఇన్ ఏ పర్టికులర్ ఆర్బిట్. ఒక పర్టికులర్ ఆర్బిట్ లో ఎందుకని రొటేట్ అవ్వాలి? అది రొటేట్ కాకపోతే, దానికి వెలాసిటీ ఇవ్వకపోతే ఏమవుతుంది? ఎర్త్ మీద పడిపోతుంది వచ్చి. అంత కాస్ట్లీ కదా చాలా. ఓకే, శాటిలైట్ వాట్ ఆర్ ది యూజెస్ ఆఫ్ శాటిలైట్? దేర్ ఆర్ సో మెనీ యూజెస్ ఆఫ్ శాటిలైట్స్. ఆ టాపిక్ చెప్పేటప్పుడు చెప్తాను. సో we have to give certain velocity of that body. చూద్దాం. So this is the earth. Its mass m, capital M, mass of earth, center of earth, radius r. So this is a body of satellite ఏదైనా సరే అనుకోండి. It is to be fixed at a height of h from the surface of earth. సర్ఫేస్ నుంచి ఎంత హైట్ లో ఉంది? h. దీన్ని ఇక్కడి నుంచి ఇక్కడికి ఎలా తీసుకెళ్తాం అంటే ఏ కాన్సెప్ట్ ప్రకారం తీసుకెళ్తాం? ఎస్కేప్ వెలాసిటీ కాన్సెప్ట్ తీసుకొని పైకి తీసుకెళ్తారు. అంటే రాకెట్ లో తీసుకెళ్తారు. దీన్ని తీసుకెళ్లి అక్కడ రిలీజ్ చేసి అక్కడ మెలకను వదిలేసేస్తే మళ్ళీ కింద పడిపోద్ది ఎర్త్ పైన. ఇట్ హ్యాస్ టు గివెన్ సర్టన్ వెలాసిటీ, హారిజాంటల్ వెలాసిటీ, విఓ. దాంట్లో మెకానిజం ఉంటుంది, పుష్ చేసే మెకానిజం. రాకెట్, ఇది శాటిలైట్ అనుకోండి, ఇది రాకెట్. ఈ రాకెట్ లో పెట్టి పైకి పంపిస్తారు. ఎంత హైట్ లో రిలీజ్ చేయాలి అక్కడ రాకెట్ విడిపోద్ది. ఇంకేముంటది? ఆ శాటిలైట్ ని హారిజంటల్ గా పుష్ చేసింది. ఇంకా అది జీవితాంతం ఎత్తు చుట్టూ తిరుగుతానే ఏముంటది. ఓకే, ఎంత వెలాసిటీ ఇవ్వాలి దానికి అనేది ఇప్పుడు నేర్చుకుంటున్నాం. ఓకే, ద వెలాసిటీ ఇట్ డిపెండ్స్ అపాన్ హైట్ మీద డిపెండ్ అవుతుంది. సో చూడండి, ఇట్స్ మాస్ m, it has given a velocity VO, orbital velocity, then it will be rotate around the earth in a particular orbit. ఎర్త్ ని ఫోటోలు తీసుకుంటా టెలికమ్యూనికేషన్ వీటన్నిటికి ఉపయోగపడితే తిరుగుతూ ఉంటుంది. సో ఇట్ విల్ బి రివాల్వ్ అరౌండ్ ద ఎర్త్ ఇన్ ఏ పర్టికులర్ ఆర్బిట్. దిస్ వెలాసిటీ ఈస్ కాల్డ్ ఆర్బిటల్ వెలాసిటీ. ఓకేనా? నేను స్టేట్మెంట్ చెప్తాను ఒకసారి అండి. ద వెలాసిటీ విత్ విచ్ ఏ బాడీ షుడ్ బి ప్రొజెక్టెడ్ హారిజాంటల్లీ in such a way it will revolve around the earth in a particular orbit is called orbital velocity. సరే, ఇది ఎందుకు ఎర్త్ మీద పడిపోదు? ఇప్పుడు వాట్ ఆర్ ద ఫోర్సెస్ యాక్టింగ్ ఆన్ దిస్ బాడీ? ఎన్ని ఫోర్సెస్ ఉంటాయి? 2.
ఓకేనా. ఎర్త్ సెంటర్ వైపు ఒకటి, అవే ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ ద ఎర్త్. ఈ ఎర్త్ సెంటర్ వైపు ఉన్నది ఈ చెయ్యి అనుకోండి, అవే ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ ద ఎర్త్. ఈ రెండు ఈక్వల్ అయితే ఎందుకు పడిపోద్ది? ఇటు అటుగా నట్టుగా వెళ్ళిద్దా, ఇటు వెళ్ళిద్దా, కిందకు వచ్చిద్దా, ఇటే వెళ్ళిద్ది. ఆ రెండు ఈక్వల్ అయ్యేది చేయాలి. సో ఎనీవే, two forces are acting, ఓకేనా, on this body. One is gravitational force, which is acting towards center of the earth. Another one is centrifugal force, away from center of the earth. If these two are equal, then it will be rotate around the earth permanently in a particular orbit. ఓకేనా. ఇప్పుడు మన ఎర్త్ సర్ఫేస్ చుట్టూతో నేను వేలల్లో శాటిలైట్స్ ఉన్నాయి అన్నాను కదా, అందులో చాలా చెడిపోయినాయి, కానీ ఎర్త్ మీద పడవు, ఎర్త్ తిరుగుతానే ఉంటాయి చెడిపోయినా కానీ. రొటేట్ అవుతానే ఉంటాయి జీవితాంతం. మనం స్పేస్లోకి వెళ్ళి ఎర్త్ని కనుక మంచి ఫోటోలు తీస్తే హై రెజల్యూషన్ కెమెరాతో ఎర్త్ చుట్టూ తిరిగే శాటిలైట్స్ అన్ని ఎట్టుడే తెలుసా, ఒక జల్లిలాగా ఉంటాయి, అట్ట కనపడతాయి, అన్ని ఉన్నాయి. ఏదైనా ఒక శాటిలైట్ స్లో అయిందనుకో ఏమైంది, వెనక్కి వచ్చి గుద్దుకుంటాయి, అంతే వరుసగా లైన్గా. స్లో అవ్వదు, అన్నిటికీ ఒకే స్పీడ్, హైట్ని బట్టి. ఎనీవే, నాకు మీరు చెప్పాల్సిన విషయం, హౌ మెనీ ఫోర్సెస్ ఆర్ యాక్టింగ్ ఆన్ దిస్ శాటిలైట్? 2. ఓకేనా. ఆ రెండింటి ఈక్వల్ చేస్తే మనకు కావాల్సిన ఫార్ములాస్ వస్తాయి. వన్ ఫోర్స్ ఈజ్ యాక్టింగ్ టువర్డ్స్ సెంటర్, వన్ ఫోర్స్ ఇటువైపు చూడండి, ఇటువైపు ఒక ఫోర్స్ యాక్ట్ అవుతుంది, దట్ ఈస్ గ్రావిటేషనల్ ఫోర్స్, ఎఫ్జి. గ్రావిటేషనల్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ జి, ఇట్స్ మాస్ క్యాపిటల్ ఎం, ఇట్స్ మాస్ స్మాల్ ఎం, అపాన్ సెంటర్ నుంచి ఇక్కడ డిస్టెన్స్ ఆర్ ప్లస్ హెచ్ హోల్ స్క్వేర్ m by r square. This is the gravitational force, Fg. Another one is away from the center, mv square by r. M, v అంటే velocity, vo square upon mv square by r. Center నుంచి చేయాలి, r plus h. Centrifugal force. అయిపోయింది డయాగ్రామ్. ఈ రెండింటి ఈక్వల్ చేసుకుంటే మనకి ఎన్ని ఫార్ములాస్ కావాలి నేను వస్తాయి. స్టేట్మెంట్ ఓకేనా, డయాగ్రామ్ ఓకేనా. ఏ రెండు ఈక్వల్ అయినా చెప్పండి, ఏ రెండు ఫోర్సెస్ ఈక్వల్? గ్రావిటేషనల్ ఫోర్స్ is equal to centrifugal force. ఆ రెండు ఈక్వల్ చేసేస్తున్నా. గ్రావిటేషనల్ ఫోర్స్ క్యాపిటల్ జి క్యాపిటల్ ఎం స్మాల్ ఎం అపాన్ ఆర్ ప్లస్ హెచ్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఎం విఓ ఆర్బిటల్ వెలాసిటీ స్క్వేర్ అపాన్ ఆర్ ప్లస్ హెచ్. Small m cancel, r plus h square get cancel, vo square is equal to vo is equal to root of gm by r plus h over orbital velocity. So this is the formula for orbital velocity. ఇందులో నాకు టర్మ్స్ చెప్పండి ఒకసారి. క్యాపిటల్ జి అంటే ఏంటి? యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్. క్యాపిటల్ ఎం ఆర్ హెచ్ హైట్. ఇప్పుడు చెప్పండి, ఆర్బిటల్ వెలాసిటీ డిపెండ్స్ అపాన్ హైట్. హైట్ ని బట్టి మనం ఎంత స్పీడ్ లో తిరగాలో డిసైడ్ చేస్తారు. ఇప్పుడు మన ఇండియా శ్రీహరికోట ఉంది, అక్కడి నుంచి రాకెట్లు పంపేది కదా, శాటిలైట్ తయారు చేసి అక్కడ పంపిస్తారు ఎవరైనా, ఆ రాకెట్లో దాన్ని ఫిట్ చేస్తారు, శాటిలైట్ ని ఫిట్ చేసి అది ఎంత హైట్ లో దాన్ని ఫిట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఒక శాటిలైట్ తయారు చేశాను, నా శాటిలైట్ 300 కిలోమీటర్ హైట్ లో తిరగాలి. నేను ఆ మాట చేస్తే చాలా ఇక్కడ 300 వేస్తారు కిలోమీటర్స్ ఈ ఫార్ములాలో. రేడియస్ ఆఫ్ ద ఎర్త్ 6400 కిలోమీటర్స్ వేస్తారు. జీ వాల్యూ 6.64 × 10⁻11 వేస్తారు. మాస్ ఆఫ్ ద ఎర్త్ 6400 కేజీస్ వేస్తారు. అన్ని వేసి ఒక వాల్యూ కనుక్కొని అక్కడ వెళ్ళినాక అంత స్పీడ్ ఇస్తారు. 300 కిలోమీటర్ ఫిట్ చేస్తారు. 300 కిలోమీటర్స్ దగ్గర దాన్ని వదులుతారు. దానికి ఎంత వెలాసిటీ పుష్ చేయాలో అదంతా ఇక్కడే డిసైడ్ అయిపోతుంది. దిస్ ఈజ్ ద ఫార్ములా. ఇంకా తిరుగుతా ఉంటుంది. ఓకేనా. ఆర్బిటల్ వెలాసిటీ ఫార్ములా ఓకేనా. వివో ఎస్కేప్ వెలాసిటీ చెప్పాను, ఇప్పుడు ఆర్బిటల్ వెలాసిటీ అర్థమైందా? ఇప్పుడు స్టేట్మెంట్ రాద్దామా? ఏంటిది స్టేట్మెంట్? రైట్.
ఏం చెప్పాను ఇందాక ఏ స్టేట్మెంట్ చెప్పాను ఆర్బిటల్ ద వెలాసిటీ అండ్ ద వెలాసిటీ with which the velocity with which a body the velocity with which a body should be projected a velocity with which a body should be projected horizontally in such a way the velocity with which a body should be projected horizontally in such a way it will revolve around the earth it will revolve around the earth in a particular orbit in a particular orbit is called orbital velocity బ్రాకెట్ లో VO V suffix O diagrams ఏంటి diagram ఇస్తారు కదండి H is very less than R then ఏం తీసేయాలి ఇప్పుడు H తీసేసేయచ్చు orbital velocity is equal to root gm by R కదా సో దిస్ ఈస్ ద ఫార్ములా అనదర్ ఫార్ములా ఈ హెచ్ని తీసేస్తే ఎర్త్కి దగ్గరగా తిరుగుతుంది అనుకోండి శాటిలైట్ దగ్గరగానే తిరిగేది అందుకని హెచ్ తీసేయాలి ఆ హెచ్ కూడా ఇస్తే ఇదేయండి దీన్ని ఇంకా ఎలా రాయొచ్చు చెప్పండి దీన్ని మీకు G is equal to GM by R square చెప్పానా GM by R square GM by R square ఏనా ఇప్పుడు GM is equal to ఏంటి GR square GM is equal to GR square ఇక్కడ GM plus GR square రాద్దాం ఇంకొక ఫార్ములా వస్తుంది VO is equal to root GR square upon R RR cancel orbital velocity is equal to root GR అంతే చూడండి ఎన్ని ఫార్ములాలు ఉన్నాయో ఈ రెండు గుర్తుపెట్టుకోండి ఎస్కేప్ వెలాసిటీ ఫార్ములా ఇలాంటిది ఒకటి చెప్పుకుంటాను root 2gr in terms of small g ఇది it is in terms of capital G in terms of small g orbital velocity root 2gr small gr escape velocity root 2gr ఈ రెండింటిని బేస్ అయ్యి ఒక స్టాండర్డ్ బిట్ అడగడానికి ఛాన్స్ ఉంది ఎగ్జామ్లో వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ ఆర్బిటల్ వెలాసిటీ అండ్ ఎస్కేప్ వెలాసిటీ అంటాడు చెప్పగలరా ఎస్కేప్ వెలాసిటీకి రూట్ 2gr ఆర్బిటల్ వెలాసిటీకి రూట్ gr రెండిట్లో రూట్ gr ఉంది కదా అప్పుడు రిలేషన్ అడిగితే వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ ఎస్కేప్ వెలాసిటీ అండ్ ఆర్బిటల్ వెలాసిటీ ఎంత సింపుల్ చూడండి మళ్ళీ రఫ్ చేస్తాను ఎస్కేప్ వెలాసిటీకి రూట్ 2gr ఏనా దీన్ని ఎలా రాద్దాం రూట్ 2 ఇంటూ రూట్ 2gr గా రాద్దాం దట్ ఈస్ ఈక్వల్ టు రూట్ 2 ఇంటూ రూట్ gr అంటే VO ఇది రిలేషన్ ఎస్కేప్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు రూట్ 2 టైమ్స్ ఆఫ్ ఆర్బిటల్ వెలాసిటీ ఓకేనా ఇది రిలేషన్ ఇంపార్టెంట్ సరే మన తర్వాత రాయాలి ఇప్పుడు రాయకూడదు చెప్పండి ఎస్కేప్ వెలాసిటీ ఫార్ములా రూట్ 2gr రూట్ gr ఆర్బిటల్ వెలాసిటీకి వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ ఎస్కేప్ వెలాసిటీ అండ్ ఆర్బిటల్ వెలాసిటీ escape velocity is equal to root 2 times of orbital velocity ఓకేనా ఇది రాయండి ఇది రాసి ఇక్కడ దాకా రాసి ఇది రైట్ ఇక్కడ దాకా రాసి ఇది కూడా రైట్ and angular velocity v is equal to r omega అంటే v is equal to r omega v తెలిస్తే ఒమేగా కనుక్కోవచ్చు ఇప్పుడు v తెలిసిపోయినాయి ఓకే నౌ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద యాంగులర్ వెలాసిటీ ఆఫ్ దిస్ రొటేటింగ్ బాడీ దీనికి యాంగులర్ వెలాసిటీ కనుక్కుంటున్నాం
యాంగులర్ వెలాసిటీ ఆఫ్ బాడీ ఒమేగా నాట్ ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. యాంగులర్ వెలాసిటీ మనకు తెలుసు రిలేషన్ ఏంటి, v ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఒమేగా. ఇది ఫార్ములా. మనకు వివో తెలుసు, ఇదిగోండి వివో ఆల్రెడీ ఉంది. ఒమేగా నాట్ కనుక్కోవాలి. ఆర్ అంటే ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి, సెంటర్ నుంచి ఇక్కడికి. ఈ ఆర్ ప్లస్ ఏం చేయాలి, ఆర్ ప్లస్ హెచ్ చేయాలి. ఆర్ ప్లస్ హెచ్. వివో ఈజ్ ఈక్వల్ టు ఆర్ ప్లస్ హెచ్ ఒమేగా నాట్. వివో ఎంత, రూట్ జిఎం బై ఆర్ ప్లస్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ప్లస్ హెచ్ ఇంటూ ఒమేగా నాట్. ఇది మనం కనుక్కోవాల్సింది. ఒమేగా నాట్ యాంగులర్ వెలాసిటీ. ఇది మొత్తం ఇటు తీసుకొచ్చేసేయండి. ఒమేగా నాట్ ఈజ్ ఈక్వల్ టు దీని కిందకి 1 బై ఆర్ ప్లస్ హెచ్ రూట్ జిఎం బై ఆర్ ప్లస్ హెచ్. ఓకేనా. ఈ ఆర్ ప్లస్ హెచ్ లోపల తీసుకెళ్తే ఆర్ ప్లస్ హెచ్ హోల్ స్క్వేర్ అయింది. ఇందాక నేను మల్టిప్లై డివైడ్ అన్నాను కదా, అలా చేస్తే అసలు డైరెక్ట్గా వచ్చింది. మీకు ఆ ముందు సర్క్యులర్ మోషన్ పాట ఒకటి చెప్పాను కదా, అందుకని అటు నుంచి వస్తున్నా. సో దీని లోపల తీసుకెళ్ళండి, ఆర్ ప్లస్ హెచ్ హోల్ స్క్వేర్ అవుతుంది. ఒమేగా నాట్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ జిఎం అపాన్ ఆర్ ప్లస్ హెచ్ ఒకటి ఆల్రెడీ ఉంది, ఇంకా లోపలికి ఇంకొక ఆర్ ప్లస్ హెచ్ హోల్ స్క్వేర్ వచ్చింది. మొత్తం ఎంత ఇప్పుడు, రూట్ ఆఫ్ జిఎం అపాన్ ఆర్ ప్లస్ హెచ్ హోల్ క్యూబ్. యాంగులర్ వెలాసిటీ. ఓకేనా. యాంగులర్ వెలాసిటీ ఇది. v ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఒమేగా తోటి చేశాను. ఇప్పుడన్నా చెప్పండి, ఇలా రొటేట్ అయ్యే బాడీకి లీనియర్ వెలాసిటీ ఉందా, యాంగులర్ వెలాసిటీ ఉందా? రెండు. ఇది యాంగులర్ వెలాసిటీ. ఓకేనా. ఒమేగా నాట్ రూట్ జిఎం బై శాటిలైట్ కి ఆర్ ప్లస్ హెచ్ హోల్ క్యూబ్. రైట్. యాంగులర్ వెలాసిటీ వచ్చింది కాబట్టి ఇప్పుడు టైం పీరియడ్ కనుక్కోవచ్చు. ఇది రొటేట్ అవడానికి ఎంత టైం పట్టింది చుట్టూ. యాంగులర్ వెలాసిటీ నుంచి టైం పీరియడ్ ఎలా కనుక్కుంటారు? యాంగులర్ వెలాసిటీ నుంచి ఈ ఈక్వేషన్ నుంచి టైం పీరియడ్ ఎలా కనుక్కుంటారు? ఇది తిరగటానికి టైం పీరియడ్. చెప్పండి అమ్మా ఒకళ్ళన్నా. ఎంత దారుణంగా ఉన్నారమ్మా మీరు, దారుణాది దారుణంగా ఉందా తెలుసా మీరు? 2π/t గుడ్. దీని ప్లేస్ లో 2π/t వేయాలి ఒమేగా ప్లేస్ లో. ఓకేనా. టైం పీరియడ్ ఆఫ్ satellite or body equal to question mark t కావాలి. ఈ ఫార్ములా ఒమేగా నాట్ ఈజ్ ఈక్వల్ టు జిఎం బై ఆర్ ప్లస్ హెచ్ హోల్ క్యూబ్. ఒమేగా ప్లేస్ లో 2π/t, 2π అపాన్ టీ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ జిఎం అపాన్ ఆర్ ప్లస్ హెచ్ హోల్ క్యూబ్. రివర్స్ చేయాలి దీన్ని, రివర్స్ ఇది రివర్స్. టీ బై 2π ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఆర్ ప్లస్ హెచ్ హోల్ క్యూబ్ అపాన్ జిఎం. టీ ఈజ్ ఈక్వల్ టు ఈ 2π ఇక్కడికి 2π రూట్ ఆఫ్ ఆర్ ప్లస్ హెచ్ హోల్ క్యూబ్ అపాన్ జిఎం. నో డౌట్. టైం పీరియడ్ రొటేట్ అవడానికి టైం నోట్ చేయండి.
ఇది చాలా దగ్గరగా తిరుగుతుంది అనుకోండి ఎర్త్ కి. వాట్ ఈస్ ద టైం పీరియడ్ అంటే ఆ ఫార్ములా ఏది తీసేయాలి, హెచ్ తీసేయాలి. ఓకేనా. ఫోర్త్ వన్ వినండి. టైం పీరియడ్ ఆఫ్ ఏ శాటిలైట్ క్లోజ్ టు ఎర్త్. ఓకేనా. ఎర్త్ కి దగ్గరగా ఇందులోంచి ఏ తీసేయాలంటే అర్థం ఏంటి, హెచ్ ఈజ్ వెరీ వెరీ లెస్ దాన్ ఆర్. టైం పీరియడ్ టీ ఈజ్ ఈక్వల్ టు 2π√. చెప్పండి ఇక్కడ ఏం తీసేయాలి, హెచ్ రిమూవ్ ఆర్ క్యూబ్ అపాన్ జిఎం. జిఎం టీ ఈజ్ ఈక్వల్ టు 2π√r క్యూబ్ అపాన్ జిఎం అంటే జిఆర్ స్క్వేర్. ఆర్ క్యూబ్ క్యాన్సిల్. టీ ఈజ్ ఈక్వల్ టు 2π√r/g. √r/g ఫిక్స్డ్ స్టాండర్డ్ బిట్. ఎస్బి స్టాండర్డ్ బిట్ ఎందుకో తెలుసా, టీ ఈజ్ ఈక్వల్ 2π√ రేడియస్ ఆఫ్ ఎర్త్. టీ ఈజ్ ఈక్వల్ 2π√L/g లా లేదా, సింపుల్ పెండు ఫార్ములా. ఎల్ ప్లేస్ లో ఉంది ఇప్పుడు, రేడియస్ ఆఫ్ ఎర్త్ ఉంది. ఓకేనా. సో ఈ వాల్యూస్ అన్ని కనుక వేస్తే అప్రాక్సిమేట్ గా ఎంత వస్తుందో తెలుసా, 84.6 minutes. దట్ ఈస్ ఈక్వల్ టు 1.4 hour. 1.4 hour లో ఇది కూడా చెప్పా. ఓకేనా. రొటేట్ అయ్యి తిరగద్ది ఎర్త్ చుట్టూతా. అంటే ఇది స్టాండర్డ్. వాట్ ఈస్ ద టైం పీరియడ్ ఆఫ్ ఏ శాటిలైట్ వెరీ క్లోజ్ టు ఎర్త్ అంటే 1.4 hour. 1.4 hour. అది ఇన్ మినిట్స్ 84.6 minutes. 84.6 minutes ఫార్ములా ఇది, రాసుకోండి ఇది. రాయండి త్వరగా. ద టైం పీరియడ్ ఆఫ్ ఎ శాటిలైట్ వెరీ క్లోజ్ టు ఎర్త్ ఎంత చెప్పండి, 84.6 minutes స్టాండర్డ్ బిట్. ఆర్బిటల్ వెలాసిటీ ఆఫ్ జియో స్టేషనరీ శాటిలైట్ ఎంత, 7. ఎర్త్ చుట్టూ తిరిగేది ఎంత స్పీడ్ తిరగాలి, 7.8 km/s. ఎర్త్ దగ్గర జియో స్టేషన్ దగ్గరగా. రిలేషన్ బిట్వీన్ ఆర్బిటల్ వెలాసిటీ అండ్ ఎస్కేప్ వెలాసిటీ రాయండి త్వరగా రాయండి. ఇక్కడ దాకా ఏది స్టాండర్డ్ బిట్లే.
escape velocity is equal to root 2gr. 2gr equal root 2 into root 2gr v. v is equal to root 2 దీని ప్లేస్ లో vo. So this is the relation between escape velocity and orbital velocity. Right? 8. Last one, important standard bit. Last one, standard bit. 8 points important. Orbital velocity, any bits. Angular momentum. What is the symbol of angular momentum? What is the symbol of angular momentum? L, sir. L. Angular momentum. Like angular momentum. Angular momentum of a body revolving around the earth in a orbit of radius smaller. Angular momentum కావాలి. ఏనండి, ఎర్త్ ఇక్కడ తిరుగుతుంది బాడీ, ఆర్బిటాల్ రేడియస్ అంటే మొత్తం ఇచ్చాడు ఇప్పుడు స్మాల్ ఆర్ అని. దీనికి యాంగులర్ మూమెంటం తిరిగేదానికి యాంగులర్ మూమెంటం ఎంత ఎల్ అడుగుతున్నారు. ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎంవిఆర్. వి అంటే ఆర్బిటాల్ వెలాసిటీ, వివో ఎంవిఆర్. ఎల్ ఈజ్ ఈక్వల్ టు యాంగులర్ మూమెంటం ఎంవిఆర్. అప్పుడు చెప్పను కూడా చెప్పాను, కేవిఆర్ ఎంవిఆర్ యాంగులర్ మూమెంటం. ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎం అంటే ఈ బాడీ మాస్, ఎం ఇంటూ ఆర్బిటాల్ వెలాసిటీ కనుక్కున్నాం రూట్ ఆఫ్ జిఎం బై ఆర్ ప్లస్ హెచ్. ఆర్ ప్లస్ హెచ్ ప్లస్ స్మాల్ ఆర్ వేయాలి, ఆర్బిటాల్ రేడియస్ ఇచ్చారు, ఇంటూ అవుట్ సైడ్ ఆర్ ఎంవిఆర్ ఆర్బిటాల్ వెలాసిటీ. ఇక్కడ ఆర్ ప్లస్ హెచ్ కాదు, మొత్తం ఆర్. సో ఎం లోపలికి తీసుకెళ్ళిపోండి, ఎంని లోపలికి వెళ్తే స్మాల్ ఎం స్క్వేర్, క్యాపిటల్ జి, క్యాపిటల్ ఎం. ఈ ఆర్ కూడా లోపలికి తీసుకొస్తే ఏమైంది, అపాన్ ఆర్ ఇంటూ ఆర్ స్క్వేర్. That is equal to root of r square cancel, m square. ఓకేనా, జిఎం ప్లేస్ లో జిఆర్ స్క్వేర్ ఇంటూ ఇంకేముంది ఒక ఆర్, అంతేనా. జిఎం ప్లేస్ లో రాస్తాను జిఆర్ స్క్వేర్, ఇక్కడ ఒక ఆర్ ఉందిగా, ఇది లోపలికి వచ్చింది కాబట్టి ఆర్ స్క్వేర్ అయింది. ఇది మొత్తం రూట్ ఆఫ్ ఎం స్క్వేర్ జి ఆర్ స్క్వేర్ ఇంటూ స్మాల్ ఆర్. ఎం బయట ఉన్నా నో ప్రాబ్లం, ఓకేనా. ఫైన్, రాసుకోండి. Okay, right, bye. See you in the next class. చాలు. సర్క్యులర్ మోషన్, రొటేటర్ మోషన్ బాగా అత్యద్భుతంగా నేర్చుకున్నారని అర్థమైంది నాకు ఇవాళ. మీకు యాంగులర్ మూమెంట్ వంటి సింబల్ కూడా తెలియట్లేదు మీకు అసలు.